మొత్తానికైతే మొర్రి పండ్లు అయితే ఈ విధంగానైతే ఉన్నాయి. అది చూపెట్టవు మామ, ఇట్లా ఎందుకు చెప్తున్నావు? చూస్తున్నారా అన్న, మొర్రి పండ్లు ఈ విధంగానైతే ఉన్నాయి. మామిడి చెట్టు మీదకి అయితే తెంపుతుండు, ఈ గుళ్ళేమో రెండుతలేదు. మొర్రి పండ్లు మొర్రి పండ్లు అయితే మొత్తం ఆగం చేసి పాడెత్తుండు మా పటేల్. మొత్తం కింద పడగొట్టెత్తుండు ఉప్పు పటేల్. ఈ విధంగా అనేది ఉప్పు పటేలా బెల్లంగా పడేవు. మొత్తానికి అయితే తెంపుడు అయిపోయింది. ఇన్నిగానం అయితే తెంపినాం. ఇంకా చాలామంది కింద ఏరుతుండు మా పటేల్ సాబ్. పండ్లు అయితే తెంపినాం చెట్టు మీదకించి మొత్తం అందరం కలిసి తెంపినాం. కానీ పక్కన చెట్టు కనబడుతుందా? ఈ చెట్టుకు మాత్రం మా కళ్ళు మాత్రం ఎవరికి కూడా పడలేవు. ఎందుకంటే ఈ చెట్టుకు మొత్తం ధూళిదుమ్మ ఉన్నది. ధూళిదుమ్మ అంటే ఎవరికి తెలుసో ఒకసారి కామెంట్ కూడా చేయండి. చూడండి, ధూళిదుమ్మ కాయాలంటే ఈ విధంగానైతే ఉంటాయి. నిజంగా ఇప్పుడు గాలి వస్తే మొత్తం నా మీద పడతాయి. మీ అందరికైతే చూపిస్తున్నాను, ఈ విధంగానైతే ఉంటాయి. ఇక చూడండి, మేమైతే ఇక్కడ తెంపుతున్నాం మొర్రి పండ్లు. ఇక్కడనే ఉంది ధూళిదుమ్మ చెట్టు. నిజంగా ఎవరు ఇంకా చూడలే. ఓకేనా?